రేవంత్ మాస్టర్ ప్లాన్ హైకమాండ్ పర్షాన్. ఫస్ట్ నేను మాస్టర్ ప్లాన్ గురించి చెప్తా, తర్వాత అసలు హైకమాండ్ ఎందుకు పర్షాన్ అవుతుందనే అంశం చెప్తా. సో ఏముంది ఇప్పుడు ఈయన రేవంత్ మాస్టర్ ప్లాన్ మరి కనుక చూసుకుంటే మీకు ఎమ్మెల్యేల విషయంలో ఎవరైతే టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో, ఇప్పుడు మనకి ఈయన లిస్టులో చూసుకుంటే మనకు చూసుకుందాం. ఇప్పుడు అంటే మీకు క్లియర్గా చెప్తే తప్ప ఈ అంశం పైన ఒక క్లారిటీ రాకపోవచ్చు. సో సీతక్క టీడీపీ తర్వాత సో దానం తర్వాత వీళ్ళంతా కూడా ఆ ఫ్లేవర్లు ఉన్న వాళ్ళే కాబట్టి కడియం టీడీపీ. సో ఇట్లా ఈ ఎవరెవరైతే టీడీపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈయన అందరినీ ఒక చోటికే చేర్చుకోవాలనుకుంటున్నాడు, అందరినీ కూడా రాబట్టుకోవాలనుకుంటున్నాడు. సరే ఎవరైనా రండి, స్క్రాప్ చెత్త చెదారం ఏదొచ్చినా బయట పడేయాలనుకున్న దాన్ని కూడా నేను తెచ్చి నా ఇంట్లో పెట్టుకుంటా చెత్తను అన్నట్టుగా ఉన్నాడు. అయితే ఎందుకు ఈయన మాస్టర్ ప్లాన్ ఏముందనంటే, రేపు సొంత పార్టీ వాళ్ళు కూలగొడతారా, లేదంటే బీజేపీ వాళ్ళు కూలగొడతారా? ఇప్పుడు ఏమంటారు, రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత చాలా మార్పులు ఉండబోతున్నాయి, కాంగ్రెస్లో ఈయన గవర్నమెంట్ కూలిపోబోతుంది అనే వార్తల్ని మనం ఇటు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇటు బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, లోపల కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు. రేపు ఏది ఏమైనా ఈయన కింద ఈయన సీటుకి ఎసరు పెట్టకుండా ఐదరారు బట్టి కావచ్చు, బట్టి ఉత్తమ్ తర్వాత శ్రీధర్ బాబు. సో మేమందరం కూడా ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నాము, సరే మేము ఇక్కడ ఉండి మేము సీఎం అవ్వలేకపోయినామనే బాధ వాళ్ళు ఎవరికి చెప్పుకోలేకపోయినా వాళ్ళ లోపల్లో ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. సో ఇక్కడ బయటికి ఒక రకంగా ఒకలాంటి కొని తెచ్చుకున్న నవ్వు కొంచెం ఉన్నా కూడా లోపల మాత్రం వాళ్ళు మదన పడుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఈయన కూడా ఒక డౌట్ ఉంది. ఫస్ట్ మనకు బయటి పార్టీల కంటే ఫస్ట్ ఉన్న పార్టీలోనే ఉన్న పార్టీలో సీటు సిరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు వీళ్ళు ఎంతసేపు మేము కాంగ్రెస్ లాయలిస్టులము అని మాట్లాడుతున్న బట్టి ఉన్నాడు, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు. సో ఇట్లా చాలామంది చెప్పుకుంటూ పోతుంది, శ్రీధర్ బాబు కావచ్చు. వీళ్ళు ఎక్కడ పార్టీలు మారకుండా అదే కాంగ్రెస్ పార్టీని నష్టం వచ్చినా కష్టం వచ్చినా సుఖం వచ్చినా సంతోషం వచ్చినా అక్కడే పార్టీని పట్టుకొనే ఉన్నారు. కాబట్టి సో ఎప్పటికైనా వాళ్ళకు ఒక ఇమేజ్ ఉంటుంది పార్టీలో, అవునన్నా కాదన్నా హైకమాండ్ దగ్గర ఒక స్పెషల్ మార్కు ఇమేజ్ అయితే ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో రేపు ఏదన్నా జరిగి రేపు అనుకున్నవి ప్రజల్ని మెప్పించలేకపోయినా, ఈయన మీద వ్యతిరేక గాళ్ళు వీచిన, ఎందుకంటే స్కీమ్స్ ఉంటాయి, ఈయనగా చెప్పింది ఇప్పుడు డిసెంబర్ 9 పర్ సపోజ్ 2 లక్షలు అన్నాడు. ఇట్లాంటివన్నీ రేపు కనుక రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, అన్ని వర్గాల వాళ్ళు, విద్యార్థులు కావచ్చు, ఎందుకంటే నిరుద్యోగులను రెచ్చగొట్టిండు. సో ఈ వర్గాల వాళ్ళకి సంబంధించి రేపు రోడ్లపైకి వస్తే వీళ్ళు రేపు సేఫ్ సైడ్ ఉంటారు. ఒక బట్టి విక్రమార్క కావచ్చు, రేపు ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఒక శ్రీధర్ బాబు కావచ్చు, ఒక కోమటిరెడ్డి వీళ్ళందరూ కూడా సేఫ్ సైడ్లో ఉంటారు. సో ఇక్కడ కార్నర్ అయ్యేది ఎవరవుతారు? సో అన్ని వర్గాల వాళ్ళు రెచ్చగొట్టిన రేవంత్ రెడ్డి. కాబట్టి రేపు ఒకవేళ హైకమాండ్ దగ్గరికి వెళ్ళేసి చూశారు కదా మీరు, ఈయన ఏదో పెద్ద ఇదనుకొని ఇచ్చిరు, తీరా చూస్తే తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా వ్యతిరేకతతో ఉన్నారు. సో రేపు మన గవర్నమెంట్ పడిపోకుండా ఉండాలి అని అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి మార్చాలనే విధానం వస్తే, అది కనుక రేపు కనుక వచ్చిందనుకో రేపు ఇంకొకరు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు ఏది జరిగినా నేను రేపంటే ఇది ఒక అంశం. ఏది ఇప్పుడు సొంత పార్టీలో నుంచి ఒక అంశం. రెండోది ఇప్పుడు ఇందాక ఇవన్నీ క్రైటీరియాస్ ఒకటి, సొంత పార్టీ నుంచి కుంపటి ఇది ఒకటి కదా. రెండోది ఏమవుతుంది, బీజేపీ పెట్టే కుంపటి. ఇప్పుడు ఈయన దీన్ని తట్టుకోవాలి. దాని తర్వాత రేపు ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఏదో జరగబోతుందని ఒక ఫ్లేరప్ కూడా నడుస్తుంది. కాబట్టి ఏదైనా కూడా ఇప్పుడు ఆయన సీటును ఆయన కాపాడుకోవాలి, ఇటు సొంత పార్టీ వాళ్ళతో కాపాడుకోవాలి, ఇటు బీజేపీ వేసే స్కెచ్తో కాపాడుకోవాలి. అంటే ఏం చేయాలి? ఇప్పుడు సపోజ్ ఎంతమంది ఉన్నారు, దాంట్లో గెలిచిన వాళ్ళందరూ 64 మంది ఉన్నారు కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళు. సో మరి మిగతా వాళ్ళు రేపు ఎప్పుడన్నా బీజేపీ ఇది చేస్తున్నది ఏదో ఒక షిండే ఇది రేవంత్ రెడ్డి అవుతాడు అనేసి ఒక ఏలేటి మహేశ్వర్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఇంకా వేరే ఏ పేరే ఎత్తుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ ఏది జరిగినా తనకంటూ ఒక 60 మందిని
సో మ్యాజిక్ ఫిగర్ ఈ 60 మందిని ఈయన కూడగట్టుకోవాలంటే ఈయన పిలిస్తే కాంగ్రెస్లో ఉన్న 64 అంటే ఈయన కాకుండా 63 మంది 63 మంది వస్తారా? సో రారు. కాబట్టి ఏం చేయాలా? ఇప్పుడు టీడీపీని పాత టీడీపీలో గెలిచిన లీడర్లందరినీ కూడా ఏకం చేసుకోవాలి. ఇప్పుడు 60 మంది కావాలంటే ఒక తలసాని కావచ్చు, ఒక కడియం శ్రీ గారు కావచ్చు, ఒక గంగుల కావచ్చు. సో వీళ్ళందరినీ ఏ రకంగానైనా బెదిరించో బతిమాలో బామాలో ఈ పాత్రను ఏం చేస్తున్నాడు పాత టీడీపీని ఏకం చేయడానికి వేం నరేందర్ రెడ్డి సో ఈ టీడీపీ పాత బ్యాచ్ అందరికీ కాల్ చేసి ఆయన వీళ్ళందరినీ కూడా ఇక్కడికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదంతా కాంగ్రెస్ పార్టీ బలపడడానికా అంటే సో అది కాదు. కాంగ్రెస్ పార్టీ ఎట్లాగూ ఉంది 64 ప్లస్ ఒక సిపిఐ సీట్తో కలిపి 65 ఉన్నారు. కానీ రేపు ఏం చేసినా కూడా నేను గేట్లు తెరిచినా అని అంటే కాంగ్రెస్ పార్టీ కోసం కాదు గేట్లు తెరిచింది ఆయన సీటు ఆయన కుర్చీని పదిలపరుచుకోవడానికి మాత్రం ఆయన గేట్లు తెరిచిండు. ఈ నేపథ్యంలో ఒక పునరేకీకరణ పాత టీడీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తినకు నచ్చినా నచ్చకపోయినా తప్పని పరిస్థితులు. ఎందుకంటే ఇప్పుడే రాదనుకున్న అవకాశము అదృష్టవశాత్తు వచ్చింది, ముఖ్యమంత్రి సీటు దక్కింది. మరి ఆ ముఖ్యమంత్రిని సీటు కాపాడుకోవాలి అని అంటే ఏమైనా చేయాలి. ఆడ దొంగ కానీ లంగ కానీ చెత్త కానీ రఫంగి కానీ హౌల కానీ వాళ్ళు మాట్లాడుతున్న భాషలో చెప్తున్నా ఎవరినైనా సరే ఇప్పుడు హత్తుకోవాలా. కాబట్టి ఇప్పుడు ఈ టీడీపీ పాత లీడర్ల పునరేకీకరణ జరుగుతుంది. అసలు గేట్లు ఎందుకోసం తెరిచిన ఇప్పటికి అర్థమైందా మీకు? నేను ఒకటే గేట్ తెరిచిన అన్నాడు. అందుకే ఈ ఒక గేట్ నుంచి వచ్చే వాళ్ళు ఎవరంటే నాకు పనికొచ్చేటోళ్ళు అన్నట్టు. 2 గేట్లు తెరిచిండు అనుకో, మన గేట్లు ఎన్ని పెట్టుకుంటాం మెయిన్ గేట్ అంటే ఆ గేటుకు 2 రెక్కలు ఉంటాయి. కాబట్టి ఈ 2వ గేటు తెరిస్తే మరి మిగతా వాళ్ళు నాకు మైనస్గా వెళ్ళిపోతారు. సో అందుకే నేను ఈ ఒక గేటు తెరిచిన అని చెప్పిండు. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలో చాలా మాస్టర్ ప్లాన్ ఉంది. అది అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది కదా. అయితే ఇక్కడ హైకమాండ్కి ఏం పరిశాన్ వచ్చిందని మీరు అనొచ్చు. బాగానే ఉంది కదా, ఏదైతే ఉంది తన సీటు కాపాడుకుంటున్నాడు. తన సీటు కాపాడుకుంటే కాంగ్రెస్ పార్టీ మరి ప్రభుత్వం కూలిపోకుండా ఉంటుంది. కాబట్టి మరి ఈ హైకమాండ్ ఎందుకు పరిశాన్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమో పాపం దేశవ్యాప్తంగా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది. అటు రాహుల్ గాంధీ కూర్చొని, ఖర్గే కూర్చొని, లేకపోతే డీకే శివకుమార్, సోనియా గాంధీ కూర్చొని అందరు కలుసుకొని ఇక ఉంటారు కదా వాళ్ళందరూ కూర్చొని ఒక మేనిఫెస్టోని డిసైడ్ చేసి ప్రజల్లోకి వదిలేరు. మరి అందులో 10వ క్లాస్ ఏముందయ్యా? వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో ఒక పాయింట్, ఎన్నో పాయింట్ అది మీకు చెప్తాను ఆగండి. ఎన్నోది ఇది? 13. వాళ్ళు ఇచ్చిన అంశాలలో 18 దాంట్లో ఈ 13వ అంశంలో ఉంది చూడండి. మేనిఫెస్టోలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో సో ఈ 13వ అంశంలో ఏం పెట్టిరంటే రాజ్యాంగ సవరణ చేసి రాజ్యాంగంలోని 10th షెడ్యూల్ ఈ 10th షెడ్యూల్ని సవరించాలి. ఏమయ్యా అంటే ఒక పార్టీ గుర్తు మీద గెలిచి మరొక పార్టీకి వెళ్తే ఎమ్మెల్యే అండ్ ఎంపీకి సంబంధించి వీళ్ళని డిస్క్వాలిఫై చేయాలి. అర్థమైంది అనుకుంటా కదా. ఇది మీకు వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్న 13వ పాయింట్లో ఉంటుంది. ఒక్కసారి చదువుకోరు. 13వ పాయింట్లో వాళ్ళు పెట్టిరు. మరి ఈయననేమో నేను గేట్లు తెరిచిన అని ఈయన చెప్తుంటే ఇగో మేము హామీ ఇస్తున్నాము. సో ఆ క్లాజ్లో ఉన్న ఎవరైతే పార్టీలు మారుతారో వాళ్ళని డిస్క్వాలిఫికేషన్ చేయాలి అనేసి. మరి ఈ లెక్కన ఎవరెవరిని చేస్తారా డిస్క్వాలిఫికేషన్? ఇప్పుడు వాళ్ళ పదవులుండి వాళ్ళ దగ్గర చేరిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? సో దానం ఇప్పుడు వాళ్ళే పెట్టారు కదా, మనం కాదు. 2 కడియం, దాని తర్వాత ఎంపీలు వీళ్ళు ఎమ్మెల్యేలు రంజిత్ రెడ్డి ఓకే 3 4 ఎవరు ఇంకా
పస్నూరి దయాకర్, పస్నూరి ఉన్నాడు. దాని తర్వాత మండలి చైర్మన్ గుత్తా. సో మరి వీళ్ళందరూ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం, ఎందుకంటే మేము ప్రామిస్ చేస్తున్నాము ఖచ్చితంగా రాజ్యాంగంలో ఉన్న 10వ క్లాజ్ ప్రకారము ఖచ్చితంగా ఎవరైతే ఒక పార్టీ గుర్తు మీద గెలిచి తర్వాత ఇంకొక పార్టీకి వెళ్తారో వాళ్ళు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు అదే సభ్యత్వం అంట కదా, ఎంపీ వాళ్ళొకటి గెలిచిన తర్వాత చేస్తారు కదా, అది రద్దు చేయాలనేసి అది మేము ప్రామిస్ చేస్తున్నాం, మేము గెలిస్తే చేస్తామని. మరి ఇక్కడనేమో హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకుంటే ఇక పరిశాన్ కాకుండా ఏం చేస్తారు? రేవంత్ రెడ్డి ఏమో మాస్టర్ ప్లాన్లు వేస్తున్నాడు. నేను ఏడున్నా సరే ఐదరారు కాంగ్రెస్ పార్టీ నుంచి అయినా నేనే సీఎంగా ఉండాలి, నా వ్యక్తులు ఉండాలి. ఐదరారు రేపు ఒకవేళ హీన పరిస్థితిలో ఒకవేళ వీళ్ళేమో మేము గెలుస్తాము 12 నుంచి 14 సీట్లు అంటున్నారు, కానీ అక్కడ అవకాశం కనిపిస్తలేదు. అది కూడా మీకు లెక్క చెప్తాను, నిన్న కూడా చెప్పిన 12 నుంచి 14 సీట్లు అంటు. నేను మైనస్కున్న సీట్ల ఫస్ట్ చెప్తా. మల్కాజ్గిరి సో గెలిచే అవకాశం ఉందా? ఇది మైనస్గానే కనబడుతుంది. 2 సికింద్రాబాద్, ఓకే సికింద్రాబాద్ ఇది మైనస్గానే కనబడుతుంది. తర్వాత చేవెళ్ళ, ఓకే ఇది మైనస్గా కనబడుతుంది. మెదక్ ఇది మైనస్గానే కనబడుతుంది. 1 2 3 4 5 కరీంనగర్, ఓకే ఇది మైనస్గానే కనబడుతుంది. 6 పెద్దపల్లి, ఇది 6 7 భువనగిరి సో ఇది. దాని తర్వాత 8 సో హైదరాబాద్ ఎట్లాగూ రాదనుకోండి, అంటే వీళ్ళు చెప్తున్న దాంట్లో మాకు ఇన్ని వస్తాయని చెప్తున్న దాంట్లో ఇది. దాని తర్వాత 9 వరంగల్ కూడా చాలా అప్రతిష్టను మూట కట్టుకున్నారు. ఏందేందో చెప్పి నువ్వు రాళ్ళతో కొట్టాలంటివి అదంటివి ఇదంటివి మళ్ళీ ఎట్లా చేర్చుకున్నావు అనేసి అందులో అదే ఫస్ట్ నుంచి అసలు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుంది, ఒక ఏకనాథ్ షిండే అవుతాడని చెప్పింది ఎవరు? ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు చెప్పింది ఎవరయ్యా అంటే కడియం శ్రీహరి చెప్పిండు. దాని తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఏమన్నాడేమో మాట్లాడుతుంటే నువ్వు ఊకో కూసో, నువ్వు ఎంతోళ్ళున్నా నీకు మంత్రి పదవి రాదనేసి ఆయన్ని హేళన చేసింది ఎవరు? కడియం శ్రీహరి. మరి ఇలా కడియం కావ్యకు సీట్ ఇస్తే అక్కడ నియోజకవర్గ ప్రజలు మరి ఎట్లా వాళ్ళని కడుపులో పెట్టుకొని ఎట్లా ఆశీర్వదిస్తారు? సో కాబట్టి వరంగల్ సీటు ఎంతైనా ఇప్పటికే నీకు ఇది. తర్వాత పెద్దపల్లి కూడా రాసిన మీకు ఇక్కడ నుంచి 9-10 సీట్ల వరకు. దాని తర్వాత ఏముంది ఇంకా? జహీరాబాద్, ఇంకో లెక్కను చూసుకుంటే ఇది కూడా అట్లనే ఉంది. ఆదిలాబాద్, దాని తర్వాత నిజామాబాద్. మీకు ఇన్ని సీట్లల్లో చావో రేవో అసలు. కొన్ని దాంట్లోనైతే సెకండ్ ప్లేస్ కూడా రాని పరిస్థితి కనబడుతుంది. నేను చెప్పే గెలిచేవి కాకుండా మీరు 12 నుంచి 14 సీట్లు గెలుస్తామంటున్న నేపథ్యంలో ఇన్ని సీట్లు మైనసే కనబడుతున్నాయి. ఇగో ఇన్ని సీట్లు కళ్ళు మూసుకున్నా కూడా పక్కా 11 సీట్లలో మీరు మైనస్ కనబడుతున్నారు. 11 సీట్లు మైనస్ కనబడితే ఉన్నవి ఎన్ని సీట్లు? మొత్తం పార్లమెంటు సీట్లు 17. ఇంకా మీకు ఎన్ని వస్తాయి? ఒకవేళ మీరు చెప్పిన ప్రకారం చూసుకున్న 6 కనపడుతున్నాయి. 6 సీట్లు, 6 సీట్లు కనిపిస్తున్నాయి మీకు. ఇంతమందిని చేర్చుకుంటే ఇందులో మళ్ళీ ఎవరిని? మల్కాజ్గిరి నుంచి బయట నుంచి వచ్చిన వాళ్ళు, సికింద్రాబాద్కు బయట నుంచి వచ్చిన వాళ్ళు, చేవెళ్ళకు బయట నుంచి వచ్చిన వాళ్ళే, మెదకు బయట నుంచి వచ్చిన వాళ్ళే. దాని తర్వాత ఎక్కడ పెద్దపల్లి అంటే వాళ్ళ అక్కడ ఇచ్చారు. భువనగిరి ఆయన ఎవరో కూడా తెలియదు. సో మీకు ఎక్కడ క్యాండిడేట్లు కనబడుతున్నారు? సో ఒకటి ఈయన మాస్టర్ ప్లాన్ వేసుకోక తప్పదు. ఎందుకు? రేపు బీజేపీ ఏదైనా చేస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే బీఆర్ఎస్ని అంత ఉండకపోవచ్చు అంటున్నారు. విచిత్రంగా ఏమైందనంటే ఈ జరుగుతున్న ఒక సంక్షోభం కనిపించింది. అందరూ అదే మాట్లాడారు. ఒక సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, పొలిటికల్ అనలిస్టులు కూడా ఇంకా లేదు ఇప్పుడు బీఆర్ఎస్కి ఒక సంక్షోభం వచ్చింది, అందరూ వెళ్ళిపోతారు కదా అనేసి. సో బీఆర్ఎస్ పార్టీ ఒక విధంగా రియలైజేషన్ అయింది. అలాగే పోతే పోనీ అనేసి స్క్రాఫ్తో జమ కట్టారు. ఎవరెవరైతే అందులో నుంచి పోతున్నారో ఒక స్క్రాఫ్తో జమ కట్టి కొత్త వరవడితోటి వాళ్ళు పోదామనుకుంటున్నారు, కొత్త వరవడితోటి. సో ఈ నేపథ్యంలో రెండోది ఏంటంటే ఇటు కేటీఆర్ కావచ్చు, సో కేసీఆర్ కావచ్చు. సో వీళ్ళకి పెద్ద ఎదురు దెబ్బలే తగిలినాయి. ఫస్ట్ వచ్చేసి ఒకటి ఓటమి,
2 ఆయనకి తుంటి గాయము, దాని తర్వాత 3 కవిత అరెస్టు, తర్వాత 4 లీడర్లు మారడం. సో ఈ 4 విధానాలు ఉన్నాయి. దాని తర్వాత మేము చాలా గట్టిగా సక్సెస్ అయినాం. ఏ విషయంలో? కాళేశ్వరం విషయంలో చేసిన ప్రచారము, కాళేశ్వరం ప్రచారంలో బాగా సక్సెస్ అయినాము జనమంతా. ఎందుకంటే కరువు వస్తుందని ఎంత తెలివి ఉంటుంది తెలుసా? ఎంత ఉన్న రేవంత్ రెడ్డి తెలివినైతే మస్తు అప్రిషియేట్ చేయాలి. కరువు వస్తుంది, మేము నీళ్ళు ఇవ్వలేము, అదేదో కాళేశ్వరం మీద ప్రచారాలు అందుకున్నామంటే కరెక్టే కదా, కాళేశ్వరం అంటే కూలిపోతుంది అంటే పాపం ఎక్కడి నుంచి నీళ్ళు ఇస్తారు అనుకున్నారు. రెండోది ఏం చేసిరు? ఇది ఇంక పెద్దగా ఎక్కుతల జనాలకి. ఇంకేం చేసిరయ్యా అంటే తెరపైకి ప్రజలకు అక్కర్లేని ముచ్చట చెప్తున్నది. టెక్నికల్ అంశాలు ఏమన్నా ఉంటే సో జైళ్ళలో వేసుకోండి, అవి చూసుకుంటారు. రెండో అంశం ఏం చేసిరు? ఫోన్ ట్యాపింగ్. సో ఇది తెచ్చిరు. ఎట్లయినా సరే ఇప్పుడు మేము స్కీములు ఇవ్వలేము, నీళ్ళు ఇవ్వలేము, కరెంట్ ఇవ్వలేము అని. ఆఖరికి ఉప్పల్లో మ్యాచ్ జరుగుతుంటే కూడా కరెంటు పోయిందంట. దానికి సంబంధించిన వీడియో కూడా చూసుకోండి. సో ఈ నేపథ్యంలో ఏం చేస్తున్నారు? మనం ఏమన్నా చేసి అంశాలని తెరపైకి తీసుకురావాలి. లేదు అంటే మాట అంటే కేటీఆర్ అరెస్ట్ అనేసి రాపిద్దాం, డైవర్ట్ అవుతారు, భయపడతారు అనేసి. పుసుక్కున కనుక ఈయన కేటీఆర్ని అరెస్ట్ చేయించండి అనుకో, కావలసుకొని చేపిస్తే రేపు ఏమవుతుంది? ఆ భయం కూడా ఉంది. ఒకవేళ మనం కేటీఆర్ని ఇప్పుడు అరెస్ట్ చేపిస్తే ఎలక్షన్లో ప్లస్ కాకపోగా మరి మైనస్ అయ్యి సింపతి వస్తుందేమన్న భయం కూడా మళ్ళీ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇక పెద్ద మాస్టర్ ప్లాన్, ఇంత పెద్ద స్కెచ్ ఉంది, వీళ్ళని చేర్చుకోవడం అందరూ అనుకుంటున్నారు. చాలామంది ఆ పార్టీ కోసం పనిచేసి బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారు? అరే ఎందుకు రేవంత్ రెడ్డి ఇట్లాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నాడు, పిచ్చి తుగులకు నిర్ణయాలు తీసుకుంటున్నాడు, ఈయన చెప్పులతో రాళ్లతో కొట్టాలని చెప్పి ఇవాళ వీళ్ళని అందరినీ కూడా ఎందుకు జాయిన్ చేసుకుంటున్నారు అని అనుకుంటున్నారు. ముఖ్యంగా దానం నాగేందర్ విషయంలో ఇలాంటి వాళ్ళను ఎందుకు చేసుకుంటున్నాడు? ఒక ఆయన పాత టీడీపీ దోస్తాన్ల విషయంలో ఒక పునరేకీకరణ జరగడం కోసం. మళ్ళీ ఇందులో నుంచి ఎర్రవెల్లిని ఆయన ఓతడా పొడ పక్కన తీసుకుంటారా అంటే బరాబర్ తీసుకోడు. ఎందుకు చెప్పనా? ఈయన ఎమ్మెల్యేగా గెలిచినా తీసుకోకపోతుండే. కారణం ఏంటంటే ఈ ఓటుకు నోటు కేసుకు సంబంధించి మొత్తం ఈయన ఎర్రవెల్లే బయట పెట్టిండు అనేసి. ఈయనేమో ఈ రకమైన మాస్టర్ ప్లాన్లు వేస్తున్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? రాజ్యాంగంలోని 10th క్లాస్ని సవరించి, ఈ రాజ్యాంగంలోని 10th క్లాస్ని సవరించి క్లాజుని పార్టీలు మారుతున్న వారిపైన అనర్హత వేటు వేసేసేయాలి, ఇమ్మీడియట్లీ మనం డిస్క్వాలిఫై చేయాలి అనేసి. మరి ఏంది ఇప్పుడు ఈ పోయిన వాళ్ళందరిది కూడా ఏంది ముచ్చట? ఇప్పుడు అరే మనమేమో అంటే ఎట్లుంటుందంటే మరి ప్రజల ముందుకు ఇప్పుడు ఏం చెప్తారో తెలియట్లేదు. ఇక్కడ చూస్తే కాంగ్రెస్ మేనిఫెస్టోను ఇట్లా ఉండి సచ్చింది. మరి రేపు మనం ప్రజల ముందుకు అరే మీ మేనిఫెస్టోలో పెట్టుకున్నది అంటే కనీసం దేశంలో నమ్మాలి కదా. అరే మీరు తెలంగాణలోనే గిట్లా చేస్తున్నారు, మీరు మాట మీద నిలబడతారని ఎట్లుంటారు అనేసి రేపు ప్రజలు అడుగుతారు కదా. మరి ఏం సమాధానం చెప్తాడు రేపు రాహుల్ గాంధీ ప్రచారానికి పోయి? రేపు ఏం సమాధానం చెప్తుంది సోనియా గాంధీ? రేపు ఏం సమాధానం చెప్తుంది ప్రియాంక గాంధీ? అంటే వాళ్ళు పెట్టుకుంది అది. మేము ఇది చేస్తాము, సవరిస్తాము అని చెప్తున్నారు అధికారంలోకి వస్తే. మరి రేపు ఖర్గే పోయి ఏం సమాధానం చెప్తాడు? డీకే శివకుమార్ పోయి ఏం చెప్తాడు? ఇక్కడ నుంచి రేపు బట్టి లాంటి వాళ్ళు పోయి లేదు వాళ్ళే మా విధానాలు నుంచి వచ్చారు కాబట్టి ఇంకొక ప్లాన్ కూడా వేసారు. ఆ రోజు బీఆర్ఎస్ ఒక క్లాస్ను అడ్డం పెట్టుకొని చేర్చుకుంది కదా, ఇవాళ మేము కూడా అట్లనే 1/3 మెంబర్స్ని విలీనం చేసుకోవాలి. ఏది? బీఆర్ఎస్ ఎల్పిని. కానీ ఇప్పుడు ఈరోజు వాళ్ళు చెప్పిన అంటే ఇక్కడ ఒక అడ్డుకట్ట వేసిండు రాహుల్ గాంధీ చెప్పి. సో మరి ఈ మాస్టర్ ప్లాన్ ఏమో ఈయన మంచిగా వేసిండు, ఈయనేమో మరి అడ్డుకట్ట వేసిండు. మరి ఇది ఏ రకంగా ఉండబోతుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి మాటలు, రేవంత్ రెడ్డి నేను గేట్ తెరిచిన అనే మాటలు రేపు హైకమాండ్కు దేశవ్యాప్తంగా మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. మీరేమో దేశవ్యాప్తంగా పెడతారు, తెలంగాణలో ఏమో ఈ రకంగా జరుగుతుంది అనేసి జనాలు నిలదీస్తారు కదా. సో ఇది మరి ఎక్కడ ఎవరు అడ్డంగా బుక్ అవుతారు? ఈయన బుక్ అవుతున్నాడా లేకపోతే ఈయన బుక్ అవుతాడో తెలియదు. మొత్తానికి ఈ వ్యవహారం అంతా ఒక తలనొప్పిగా మారింది వాళ్ళకు. ఈయన మాస్టర్ ప్లాన్ హైకమాండ్కి పరేషాన్ తెచ్చింది. అది